హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా పాజిటివ్ గా ఉండాలని, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎప్పటిలాగా ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. పాయింట్ ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే, ప్రతి దానికి సెల్ఫ్ డౌట్ పడుతున్నారా? ఇదేనండి సబ్జెక్ట్. చాలా మందికి మంచి టాలెంట్స్ ఉంటాయి, ఏదైనా సరే సాధించగల సత్తా ఉంటుంది, కానీ సెల్ఫ్ డౌట్ మాత్రం ఉంటుంది. ఒక పనిని స్టార్ట్ చేసేసి కంప్లీట్ చేసేసిన తర్వాత ఇది ఓకే అంటావా, ఇది సక్సెస్ అవుతుందంటావా అని చెప్పేసి వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ డౌట్లోకి నెట్టేసుకుంటూ ఉంటారు. పరిస్థితులు అనుకూలించినా సరే వీళ్ళ డౌట్స్ వల్ల చాలా ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల. ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండటం సాధ్యమేనండి. మన మీద మనకి నమ్మకం ఉంటే మనల్ని ఎటువంటి పరిస్థితులు వెనక్కి లాగలేవు. ముఖ్యంగా మనల్ని ఒకళ్ళు ఎవరైనా సరే మనం బాగా ఇష్టపడే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం మామూలుగా అవ్వగలమా? మన దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోగలుగుతామా? మళ్ళీ ఇంతకు ముందులాగా లైఫ్ ఉంటే బాగుంటుందేమో అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి లైఫ్లో చేంజింగ్స్ అనేవి జరిగిన తర్వాత మళ్ళీ ఇంతకు ముందులాగానే లైఫ్ ఉంటే బాగుండు అని కోరుకోకూడదండి. వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేసేయటమే. పాత రోజులు చాలా బాగున్నాయి, అలానే ఉంటే బాగుంటుంది, అందరూ నాతో అలానే ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మనం అక్కడే ఆగిపోతూ ఉంటాం. మీ లైఫ్లో ఒక మార్పు వచ్చేసింది, మీకు ఇష్టమైన వ్యక్తులు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కుదురుతుందంటావా, నా వల్ల అవుతుందంటావా అని అంటే ఇంకా సెల్ఫ్ డౌట్లో ఉండిపోవటమే, ఏది సాధించలేకుండా అయిపోతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నా ఛానల్ తీసుకుందామండి. నా ఛానల్ ఫస్ట్లో 350 వీడియోస్కి 300 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. ఛానల్ స్టార్ట్ చేశాను, మంచిగా చెప్తున్నాను నాకు చేతనైనంతలో. కానీ 350 వీడియోస్కి 300 సబ్స్క్రైబర్సే ఉంటే కంటిన్యూస్గా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇంకొకళ్ళు అయితే. కానీ నేను ఎప్పుడు కూడా సెల్ఫ్ డౌట్ పడలేదండి. నా పని ఏంటి? మంచి వీడియోస్ తీయటం, పోస్ట్ చేయటం, అంతవరకే నా డ్యూటీ. అది రీచ్ అవ్వాలా లేదా, ముందుకెళ్ళాలా, జనాలు చూడాలా, సక్సెస్ అవ్వాలా, సబ్స్క్రైబర్లు పెరగాలా లేదా అనేది నా డ్యూటీ కాదు. నా డ్యూటీ ఏంటయ్యా అంటే నేను కరెక్ట్గా వీడియో తీయటం, అందులో కంటెంట్ కరెక్ట్గా ఉండటం, మంచిగా మాట్లాడటం, దాన్ని ప్రజెంట్ చేయటం, అలాగే అప్లోడ్ చేయటం, అంతే కదా నా డ్యూటీ. దాన్ని పైకి తీసుకెళ్లటం యూట్యూబ్ చేతుల్లో ఉంది. అరే వీడియోస్ ఏది ముందుకెళ్ళట్లేదు, ఇంకా ఇంతటితో ఆపేద్దాం అని చెప్పేసి నేను అనుకోలేదు అనమాట. నేను చేసే డ్యూటీని కన్సిస్టెన్సీగా చేస్తూ వెళ్ళాను. ప్రతిరోజు వీడియో చేసేటప్పుడు ఈ వీడియో సక్సెస్ అవ్వచ్చేమో, ఈ వీడియో వైరల్ అవ్వచ్చేమో, ఈ వీడియో ముందుకెళ్ళొచ్చేమో, దీనివల్ల సబ్స్క్రైబర్స్ పెరగచ్చేమో అన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటాం. కానీ ఈ వీడియో కూడా ఫెయిల్ అవుతుందేమో, ఈ వీడియో కూడా ఏమీ బాగుండదేమో, ఛానల్కి ఇంతేనేమో అని అనుకుంటే ముందుకెళ్ళలేమన్నమాట. ఈరోజు ఒక 400 పైన వీడియోస్కి 4000 సబ్స్క్రైబర్స్ వచ్చారా లేదా, మార్పు జరిగిందా లేదా? మన ప్రయత్నం ఆపుకుంటే ఇదంతా జరుగుతుందండి. మనం ఎంత సబ్జెక్ట్ అయినా ఇవ్వనివ్వండి, నేను ఎంతో మంచి సబ్జెక్ట్ ఇస్తున్నాను కానీ ముందుకెళ్ళట్లేదు అని దిగులు పడి కూర్చోవడం కంటే మన చేత ఏదైతే అవుతుందో 100% ఎఫర్ట్స్ పెట్టి సాధించడమే కదండి మనం చేయాల్సింది. అదే విధంగా సేమ్ టు సేమ్ నా ఛానల్ విషయంలో జరిగింది. ఇంకొందరైతే ఫస్ట్ ఉన్న స్లో మూమెంట్కి చాలా మంది ఛానల్ ఆపేసి వేరే పని చూసుకుంటూ ఉంటారు. కానీ నేను అలా చేయలేదు. కర్తవ్యం నా వంతు, కాపాడుట నీ వంతు అని విన్నారా మీరు? పాత పాట ఒకటి ఉంది. మనం చేయాల్సిన పని 100% చేయాలి. ఆ తర్వాత దాని నుంచి వచ్చే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. స్పీడ్గా వచ్చే సక్సెస్ స్పీడ్గానే పోతుందండి. నిదానంగా వచ్చే సక్సెస్ చివరి వరకు నిలుస్తుంది. ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ లైఫ్లో నుంచి కూడా ఎవరైనా వెళ్ళిపోయి మిమ్మల్ని ఒంటరిని చేసినప్పుడు నేను ఇంతకు ముందులాగే ఉంటే బాగుంటుంది, అప్పుడు బాగున్నాయి కదా రోజులు, చాలా సంతోషంగా ఉన్నాము వాళ్ళతోటి మాట్లాడుతూ, ఇప్పుడు నాకు ఆ అవకాశం లేకుండా అయిపోయింది అని చెప్పేసి ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో, అప్పటి లైఫ్ అప్పుడు అయిపోయింది, ఇప్పుడు మీ లైఫ్లో చేంజెస్ వచ్చినాయి, వాటిని మీరు ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సిందే, వేరే దారి లేదు. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండాలి అని కోరుకోవటం స్వార్థం అండి. ఎప్పుడు నేను సంతోషంగానే ఉండాలని కోరుకోవటం కూడా స్వార్థమే. కొన్నిసార్లు మన లైఫ్లో చేంజెస్ జరుగుతాయి. అప్పుడే మనలో ఉన్న టాలెంట్స్ బయటపడుతూ ఉంటాయి. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు, దగ్గర వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు
అసలు అందరూ కూడా మన లైఫ్ లో నుంచి మనల్ని వదిలేసి ఒక రోజు వెళ్ళిపోతారు చూడండి. ఆ రోజు నీలో ఉన్న నిజమైన టాలెంట్స్ బయటపడతాయి. వాటిని మీరు ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ధైర్యాన్ని ఇచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.